హాయ్ ఫ్రెండ్స్, ఇది మీరు విన్నారా? బిగ్ బాస్ తెలుగులో 2017 నుంచి ప్రసారం అవుతోంది. మొదటి హోస్టుగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ షోను నడిపించారు. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ మొదటి విన్నర్గా హీరో శివబాలాజీ గారు ట్రోఫీని అందుకున్నారు. అలాగే రన్నర్గా నటుడు ఆదర్శ్ బాలకృష్ణ గారు నిలిచారు. ఇక తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ విన్నర్గా మోడల్ మరియు నటుడు కౌశల్ మందా గారు ట్రోఫీని అందుకున్నారు. 2018లో ప్రసారమైన ఈ సీజన్కు హోస్టుగా హీరో నాని గారు వ్యవహరించారు. అలాగే రన్నర్గా సింగర్ గీతా మాధురి గారు నిలిచారు. ఇక తెలుగు బిగ్ బాస్ మూడవ సీజన్ విన్నర్గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గారు ట్రోఫీని అందుకున్నారు. 2019లో జరిగిన ఈ సీజన్ నుంచే హోస్టుగా అక్కినేని నాగార్జున గారు వ్యవహరిస్తున్నారు. అలాగే రన్నరప్గా ప్రముఖ యాంకర్ మరియు నటి శ్రీముఖి గారు ఉన్నారు. ఇక 2020లో వచ్చిన తెలుగు బిగ్ బాస్ 4వ సీజన్ విజేతగా హీరో అభిజిత్ ట్రోఫీని అందుకున్నారు. ఇక రన్నరప్గా నటుడు అఖిల్ సార్థక్ నిలిచారు. 2021లో జరిగిన తెలుగు బిగ్ బాస్ 5వ సీజన్లో టీవీ యాంకర్గా కెరియర్ను ప్రారంభించిన నటుడు విజే సన్నీ గారు విజేతగా నిలిచారు. ఇక రన్నరప్గా ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గారు ఉన్నారు. 2022లో తెలుగు బిగ్ బాస్ 6వ సీజన్ విన్నర్గా సింగర్ రేవంత్ గారు నిలిచారు. అయితే హోస్ట్ నాగార్జున గారు ఆఫర్ చేసిన 40 లక్షల ప్రైజ్ మనీని తీసుకొని టాప్ 2 నుంచి యూట్యూబర్ మరియు నటుడు శ్రీహాన్ క్విట్ కావడంతో రేవంత్ గారిని విజేతగా ప్రకటించారు నాగార్జున గారు. ఇక తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో 2022లో మొదటిసారిగా ఓటీటీలో ప్రసారం అయ్యింది. అందులో టైటిల్ విజేతగా హీరోయిన్ బిందు మాధవి గారు ట్రోఫీని అందుకున్నారు. రన్నరప్గా నటుడు అఖిల్ సార్థక్ ఉన్నారు. ఇక 2023లో తెలుగు బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా యూట్యూబర్ మరియు వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గారు ట్రోఫీని గెలుచుకున్నారు. అలాగే రన్నర్గా నటుడు అమర్దీప్ నిలిచారు. ఈ సీజన్లో టాప్ 3లో నిలిచిన ప్రముఖ హీరో శివాజీ గారు బిగ్ బాస్ ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. ఇక 2024లో తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ విన్నర్గా బుల్లితెర నటుడు నిఖిల్ గారు ట్రోఫీని అందుకున్నారు. అలాగే రన్నర్గా డాక్టర్ మరియు నటుడు గౌతమ్ కృష్ణ గారు నిలిచారు. అయితే తెలుగు బిగ్ బాస్ 3వ సీజన్ నుంచి ఇప్పటి వరకు వరుసగా 6 సీజన్లలో హోస్టుగా అక్కినేని నాగార్జున గారే కొనసాగుతున్నారు.